తినే అంటున్నారు. ఎవరికి పక్క వాళ్ళు కూడా పెట్టొద్దు అంటున్నారు. అక్కడ మనం పిల్లలకి స్వార్థం అనేది నేను స్టార్ట్ చేస్తున్నాం. దయచేసి అలా చేయకండి, పెట్టండి. ఇక్కడి నుంచి పిల్లలకి మనం హెల్పింగ్ నేచర్ అనేది నేర్పాలి, షేరింగ్ నేర్పాలి. షేరింగ్ ఉంటేనే కేరింగ్ ఉంటుందంటారు. మీకు అవసరమైతే ఇంకో ముద్ద ఎక్కువ పెట్టి కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోరా, కొంచెం కూర ఎక్కువేసి మీ ఫ్రెండ్స్కి పెట్టరా అని చెప్పండి. చెప్తే వాళ్ళకి ఒక రకమైన షేరింగ్ అలవాటు అవుతుంది. హెల్పింగ్ నేచర్ అనేది అప్పటి నుంచి వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి చిన్న చిన్నవి పిల్లలకి మీరు తల్లిదండ్రులే మీరే నేర్పాలి ఎక్కువగా. మేము చెప్పేది మేమంతా చెప్తున్నాం, కానీ మీరు ఇలాంటి చిన్న చిన్నవి నేర్పుతూ ఉండాలి మీరు పిల్లలకి. సార్ ఏంటి సార్ సెపరేట్ రూమ్? ఏజ్ని బట్టి సెపరేట్ రూమ్స్ ఇచ్చేస్తాను సార్ మొబైల్ ఫోన్ ఇచ్చి. అది మీరు చెప్పండి, పర్లేదు. చేంజ్ అయ్యి వయసు కాబట్టి అభిప్రాయాన్ని గమనిస్తున్నాను. మనకి 3 పిల్లల్లో 3 దశలు ఉంటాయి. మనందరూ కూడా ఆ దశల నుంచి వచ్చిన వాళ్ళమే. శైశవ, బాల్య, కౌమార దశలు అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడైతే 6th నుంచి 10th వరకు పిల్లలు వస్తున్నారో వాళ్ళు కౌమార దశలో అడుగు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకప్పుడు మనం 8వ తరగతి వచ్చినా కూడా మనం లాగులు వేసుకుని స్కూల్కి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు 5వ తరగతి నుంచి వాళ్ళు ప్యాంట్లు వేసుకోవాలంటున్నారు పిల్లలు. అంటే జనరేషన్ మారిపోయింది. మనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి 6 సంవత్సరాలు ఉన్నప్పటికీ అంత నాలెడ్జ్ ఉంటుంది పిల్లల్లో. అది ఒక విధంగా జెన్యూన్స్ డెవలప్ అయినాయి, మంచిదే. కానీ దానిని మంచి మార్గంలో మనం పెట్టాలి అంటే వాళ్ళని ఇప్పటి నుంచి కూడా వాళ్ళని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. వాళ్ళలో ఒక రకమైన మనం తినే ఫుడ్ మూలంగానే పిల్లల్లో 25% అది బ్రెయిన్లోకి వెళ్తుంది అంటారు. కాబట్టి మనం ఏం పెడుతున్నామో ఆ ఫుడ్ యొక్క తాలూకు 25% అది వాళ్ళకి జ్ఞానం కింద తయారవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా పిల్లలకి ఎక్కువ నాన్ వెజ్లు ఎక్కువ పెడుతున్నాం, కారాలు అవి ఎక్కువ పెడుతున్నాం. కాబట్టి వాళ్ళకి కోపం తగ్గాలంటే తగ్గదు. వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది పిల్లలకి? చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు కోపం వస్తుంటే మనం పెట్టే ఫుడ్ అంత దారుణంగా ఉంటుంది మనకి. ఒకప్పుడు మనం మజ్జిగన్నం తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరు మజ్జిగన్నం తినట్లేదు. వాళ్ళు పెరిగిన ఎవరైనా తింటున్నారా సరిగా? ఉదయాన్నే లేదు కదా. కాబట్టి వాళ్ళకి కోపాలు ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళకి విపరీతమైన కోపం. ఏంటి ఇంత కోపం? అసలు ఎవరు నేర్పుతున్నారంటే ఎవరో నేర్పట్లేదు. మనం పెడుతున్నాం ఫుడ్, అది ఆ ఫుడ్లో నుంచే వస్తుంది ఆ కోపం. కాబట్టి పిల్లలకి కారం తగ్గించండి, నాన్ వెజ్లు తగ్గించండి. నాన్ వెజ్ ఎక్కువ తింటేనేమో నాలుగు సరిగ్గా తిరగదు, వాళ్ళకి జ్ఞాపక శక్తి మందగిస్తుంది. కాబట్టి నాన్ వెజ్ తగ్గించమంటే ఎవరు తగ్గించట్లేదు ఈ కాలంలో. అక్కడికి మేము స్కూల్కి ఫిష్ కర్రీస్ అవి తీసుకురాకూడదని మేము అవాయిడ్ చేస్తాం. ఎవరు పంపట్లేదు కదండి. చేపలు అవి పంపించకండి. చేపలు ఇంటి దగ్గర మీరు తినిపించాలంటే పెట్టండి, కానీ ఇక్కడ మాత్రం పంపించకండి. జంక్ ఫుడ్లు పెట్టకండి. అదేవిధంగా పిల్లలకి ఇంటి దగ్గరికి అది చేసి పెట్టండి. ఏమన్నా ఉంటే మీ ఖాళీ టైంలో మీరు పిల్లలు వస్తున్నారు అంటే మీరు ఒక అటెన్షన్లో ఉండాలి. అది ఉండట్లేదు మనకి. పిల్లలు మన ఇంటికి చదువు అయిపోయి వస్తున్నారంటే అప్పుడు మనం టీవీ చూడడం కానీ మొబైల్ చూడడం కానీ అప్పుడు మనం ఇంక చేయకూడదు. మనం చుట్టా సిగరెట్ కాలుస్తూ మీరు పిల్లలు కాల్చకండ్రా అంటే వాళ్ళు ఏం మానతారా? వాళ్ళు మానరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మా నాన్నగారే కాలుస్తున్నారు, నేను ఎందుకు మానాలి? నేను కూడా కొంచెం పెద్ద అయ్యాక నేను కాలుస్తాను. ఆ విధమైన వాళ్ళకి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం మారి వాళ్ళని మార్చాలి తప్ప మనం మారకుండా వాళ్ళు మారాలంటే ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వదు. దయచేసి అదంతా కూడా మన పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన బట్టే మన పిల్లలు తయారవుతారు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకరోజు స్వామి వివేకానంద ఒక తిరునాళ్ళు వెళ్ళి వస్తున్నారు. ఒక జాతరకి వెళ్ళి వస్తుంటే ఆ జాతరలో చాలామంది పువ్వులు అమ్మే వాళ్ళు ఉంటారు, అలాగే చేపలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బుట్టలతోటి. సరే, కొంతమంది చేపలు అమ్మే వాళ్ళు 10 మంది ఉన్నారు బుట్టలు తీసుకుని, పువ్వులు అమ్ముకుని వస్తున్న వాళ్ళు 10 మంది ఉన్నారు బుట్టలు తీసుకుని. ఫినిష్ అయిపోయింది, సాయంత్రం వచ్చేస్తున్నారు, టైం చీకటి పడిపోయింది. ఒక గదిలో వేశారు. బుట్టలన్నీ ఒక గదిలో పెట్టించారు. చేపల బుట్టలు ఒక గదిలోని, పువ్వుల బుట్టలు ఒక గదిలో పెట్టించారు. అయితే చేపల బుట్టలున్న గదిలో పువ్వులు అమ్ముకునే వాళ్ళని పడుకోబెట్టారు. అయితే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే చేపల స్మెల్ వచ్చేస్తుంది. అలాగే పువ్వులు బుట్టలున్న వాళ్ళలో చేపలు అమ్మే వాళ్ళని పడుకోబెట్టారు. వాళ్ళకి పువ్వుల స్మెల్ వస్తుంది. వాళ్ళకి నిద్ర పట్టట్లేదు.
చూసారు ఎలా ఉందో పరిస్థితి. పువ్వుల స్మెల్ ఎంత బాగుంటుంది, కానీ చేపలు అమ్మే ఉండే వాళ్ళకి ఆ స్మెల్ నచ్చట్లేదు. చేపల స్మెల్ ఎలాగా పువ్వులు అమ్మే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళు పడుగు లేచి వచ్చేసారు. నిద్ర పట్టలే, ఎందుకు నిద్ర పట్టండి, ఈ రూమ్లో అంతా పువ్వుల స్మెల్ వచ్చేస్తుంది, బొట్టలు ఉన్నాయి, పువ్వుల బొట్టలు, అందుకే మాకు నిద్ర పట్టట్లేదు అంటున్నారు. మీరు ఎందుకు వచ్చేసారంటే ఆ గదిలో చేపల బుట్టలు ఉన్నాయి, చేపల స్మెల్ వచ్చేస్తుంది, అందుకే మాకు నిద్ర పెట్టలేదు, పువ్వులు అమ్మే వాళ్ళు బయటకు వచ్చారు. చాలా ఆశ్చర్యం వేసింది స్వామి వివేకానంద, ఏం చూసారా. అప్పుడు మళ్ళీ మార్చారు వాళ్ళు, నువ్వు చేపలను అమ్మే వాళ్ళు చేపల రూమ్లో పెట్టారు, బుట్టలో రూమ్లో పెట్టారు, పువ్వులు అమ్ముకునే వాళ్ళు ఏమో పువ్వులు బుట్టలు పడుకుంటే వాళ్ళు హ్యాపీగా నిద్రపోయారు. అంటే చేపల స్మెల్ కూడా ఈ పువ్వులు అమ్మే వాళ్ళకి నచ్చట్లేదు, ఓకే, కానీ పువ్వుల స్మెల్ కూడా చేపలు అమ్మే వాళ్ళకి నచ్చట్లేదు కదా. అంటే యద్భావం తద్భవతి అన్నట్టుగా ఉంది పరిస్థితి. స్వామి వివేకానంద అప్పుడు ఆలోచించాడు, ఓహో ఇదే పరిస్థితి, ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటున్నారు, మార్పులు ఏం రావట్లేదు అని చెప్పేసి. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులారా, పిల్లలు ఎక్కువగా పేచీ పెడుతున్నారు కదా అని వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొనివ్వకండి దయచేసి. ఇంటి దగ్గర కాస్త మీరు ఏదైనా ఖాళీ చేసుకుని ఏదైనా మీరు పిల్లల కోసం సాయంత్రం స్నాక్స్ మీరు ఇంటి దగ్గర తయారు చేయండి. అలా కాకుండా వాళ్ళు 10 రూపాయలు ఇస్తే కొనుక్కొచ్చేస్తున్నారంటే వాళ్ళు ఇల్లు నూడిల్స్ కొనుక్కోవడమో లేకపోతే ఇంకోటి కొనుక్కోవడం, కురుకురేలు కొనుక్కోవడం కొంటున్నారు. వాళ్ళు ఆరోగ్యం ఆ విధంగా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళకి. దయచేసి 10 రూపాయలు ఇస్తే వాడికి ఏడవట్లేదు పర్లేదు కదా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కొనుక్కునే అస్సలు మంచివి కాదు. కాబట్టి దయచేసి మీరు అలాంటివి ఇవ్వకండి, ఇంటి దగ్గరే తయారు చేసి పెట్టండి అమ్మా. పిల్లలకి మేము ఇక్కడ ఎలాగా నేర్పుతున్నాం డిసిప్లిన్గా మన పిల్లలు బయటికి వెళ్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, అబ్బాయి ఇంత బాగా ఇంత డిసిప్లిన్. మొన్నే ఇప్పుడు చెప్పారు కదా, ఎన్ఆర్ఐ కాలేజ్ వాళ్ళు గడియలో ఒక పరీక్ష పెడితే మన 10th క్లాస్ పిల్లలు వెళ్తే అక్కడ వచ్చిన చాలామంది పిల్లలు వచ్చారు. 360 మంది పిల్లలు వస్తే మన పిల్లలు 25 మంది వెళ్తే మీ పిల్లలు ఇంత డిసిప్లిన్గా ఉన్నారేంటి అని అడిగారు. అక్కడ మన పిల్లలే ఫస్ట్ వచ్చారు అక్కడ. అంటే ఏంటంటే మనకి ఇక్కడ బాగానే ఉంది, కానీ ఇంటికి వెళ్ళేసరికి మారిపోతున్నారు వాళ్ళు. స్కూల్ దగ్గర అంతా బాగానే ఉన్నారు, కానీ ఇంటి దగ్గర ఎందుకు మారిపోతున్నారు. మేము అక్కడికి చెప్తున్నాం, ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని గట్టిగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా తేడా ఎక్కడుందంటే కొంత పేరెంట్స్లో కూడా ఉందని మేము అనుకుంటున్నాం. తల్లిదండ్రులు మారితే పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం మారండి. పిల్లలకి గౌరవంగా మాట్లాడడం కూడా ఇంటి దగ్గర నేర్పండి. ఎవరైనా చుట్టాలు వస్తే విష్ చేయమనండి. ఇప్పుడు విష్ చేయట్లేదు, ఫోన్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నారండి. ఆ పక్కన ఎవరో చుట్టాలు వచ్చారు, హాయ్ అన్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అలా కాకుండా కొంచెం విష్ చేయమని చెప్పండి, నేర్పండి. అవన్నీ మన తల్లిదండ్రులే నేర్పాలి. సరే, పేరెంట్స్కి ఏమైనా కొన్ని సలహాలు సూచనలు మా స్కూల్కి ఇస్తే మంచిది. అవి మేము వాటిని చేయడానికి మేము ఆలోచిస్తాము. ఇంకా ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి కంపల్సరీగా. ఈ స్కూల్లో ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది, ఈ స్కూల్లో ఈ క్రమశిక్షణ లేదు, ఈ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ తెలుగు ప్రాబ్లం ఏదైతే మీకు అనిపిస్తూ ఉంటాయి అవి ఏమైనా చెప్పారనుకోండి, మేము కూడా ఆలోచించి వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అది చెప్పేవాళ్ళు పేరెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి, దాని తప్పేం కాదు, మీరు మాకు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారని మేము భావిస్తాం. అయ్యో మా మీద కంప్లైంట్లు ఇస్తారని మేమైతే అనుకోము. దయచేసి ఎవరైనా ఏదైనా విషయం ఉంటే చెప్పండి, కొంచెం ఈ స్కూల్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటే మేము కంపల్సరీ వాటిని మోడిఫై చేస్తాం. అండి సంకోచించకండి, ఎంతమందిలో నేను నిలబడితే ఏమన్నా అనుకుంటారేమో అలాగా ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చారంటే పక్క పిల్లల భవిష్యత్తు గురించి కాదు కదండి. ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారంటే ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ పక్క పిల్లల భవిష్యత్తు గురించి మీరు రాలేదు కదండి. దాని గురించి ఎందుకంటే ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉండొచ్చండి. ఓకే, ఇక్కడ బాగా ధనం బాగా ఎక్కువ ఉన్న పిల్లలు ఉన్నారు, అలాగే కష్టపడి పని చేసుకున్న పిల్లలు ఉన్నారు. అందులో ధనం ఎక్కువ ఉన్న పిల్లలు కూడా అన్హ్యాపీగా ఉన్న పిల్లలు కూడా మాకు షేర్ చేసుకున్న సందేశాలు ఉన్నాయండి. అలాగే ధనం తక్కువ ఉన్నప్పటికీ కూడా అలా పేరెంట్స్తో చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్న పిల్లలు కూడా ఉన్నారండి. దానికి గల కారణం కూడా వాళ్ళు మాకు చెప్పారండి. అలాగా ఎవరైనా తల్లిదండ్రులు మీరు మొహమాట పడకుండా మీరు సజెషన్ ఇస్తే అది మేము తీసుకుని పిల్లలకి ఇవ్వడానికి అవుతుందండి. పిల్లలకి మనం ఏంటంటే ఆల్రెడీ మేడం చెప్పారు కదండి. ఓకే, ప్రత్యక్ష దైవాలంటే ముందు తల్లిదండ్రులండి, తర్వాత గురువు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రుల వల్లే మీ పిల్లలు భూమి మీదకి వచ్చారండి. వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇచ్చేది తర్వాత గురువులండి. దాన్ని బట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా సంకోచించకుండా ఏమైనా సలహాలు ఉంటే ఇస్తారని కోరుచున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం ఫస్ట్ మీరు కంపల్సరీ తీసుకోమ్మా. ఇది హోల్డ్ చేయండి, చేతితో పట్టుకోండి. చెప్ప అక్కడే ఉండి చేతితో పట్టుకోండి. మైక్ అందరికీ నమస్కారం అండి.
మాది దొళ్ళండి. సార్ చెప్పిన వాటిలో కొన్ని విషయాలు అయితే నేను తోచా తప్పకుండా పాటిస్తున్నానండి. ఎందుకంటే పొద్దుటే టిఫిన్ ఐ థింక్ నాకు హెల్త్ కంప్లైంట్ వల్ల లేదా నేను చేయలేక నాకు తెలీదు. నేనైతే టిఫిన్ చేయనండి, చేస్తాను. వారానికి 3 డేస్ మాత్రమే టిఫిన్ చేస్తానండి. 3 డేస్ కంపల్సరీగా పెరుగన్నం పెడతాను. మా అబ్బాయిని కూడా పిలిచి అడగచ్చండి. బాక్స్ పెట్టేటప్పుడు కంపల్సరీగా ఆడికి బిర్యానీ కావచ్చు, పులిహోర కావచ్చు, వాడు బాక్స్ పెట్టేటప్పుడు అమ్మ ఈరోజు నాకు 2 కప్పులు పెట్టు, 1 కప్పు ఎక్స్ట్రా పెట్టు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. మనం నేర్పిస్తేనే కదండి వాళ్ళు నేర్చుకునేది. మనం మన తల్లిదండ్రులు మనకి ఎలా అయితే నేర్పించారో మనం పిల్లలకి కంపల్సరీగా అలా నేర్పించాలి. ఇంకొకటి పేరెంట్స్ మీటింగ్. మేబీ మనకి చాలా పనులు ఉంటాయి. ఒక పార్టీకి వెళ్ళొచ్చు, ఒక ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంట్లో కానీ వర్క్ని బట్టి. మనమైతే దేనికన్నా వెళ్ళడానికి ఓకే చెప్తాం కానివ్వండి, పేరెంట్స్ మీటింగ్ వెళ్ళడానికి ఓకే చెప్పం మేము కంపల్సరీగా. అది నేను కూడా ఒప్పుకుంటాను. ఎంతలానే నేనైతే వస్తానండి. మేబీ మాకు దూరం ట్రావెలింగ్ ఉన్నా లేకపోయినా నేనైతే కంపల్సరీగా వస్తాను. మనం ఎప్పుడైతే పిల్లలకి చదువు రావట్లేదు అని టీచర్స్ మీద అరుస్తామో మనం వెళ్ళింది మన పిల్లల్ని వాళ్ళకి ఎరిగి ఎందుకు చూసుకోవాలి? మనకి తగ్గ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? మనం ముందు ప్రాపర్గా ఉంటేనే కదా వాళ్ళు ప్రాపర్గా ఉండేది. మనం వాళ్ళని క్వశ్చన్ చేసి ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోమని నా ఒక అభిప్రాయం. అంటే ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, నేను జస్ట్ నా ఓన్ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అనమాట. నేనైతే కంపల్సరీగా వస్తానండి. అది నడిచి వచ్చినా ఎలా వచ్చినా. నేను నిన్న కూడా దొళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చానండి. ఈరోజు మళ్ళీ అంటే నేను తమ్ముడు కోసం వచ్చావు, ఈరోజు నా కోసం ఎందుకు రావట్లేదని నా కొడుకు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తాడండి కంపల్సరీగా. తమ్ముడు అంటే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదు అంటే ఇప్పుడున్న బయట జనరేషన్ బట్టి వాడికి ఆ ఒపీనియన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, సంథింగ్ ఎలా అయినా. ఈవేళ నా కోసం ఎందుకు రావట్లేదు అని అడుగుతాడు. ఆ వర్డ్ నేను ఆ నోటి నుంచి వినకూడదని ఈవేళ మళ్ళీ కంపల్సరీగా వచ్చానండి. నేను ఊరు వెళ్ళాలి అయినా కానీ మార్నింగ్ 9:30కి వచ్చానండి. 9:30కి ఇంకా ముందే వచ్చాను. ఇప్పటి వరకు కూడా వాడి గురించి పోస్ట్పోన్ చేసుకుని కూర్చున్నాను. కొన్ని నేను ఏదైతే చెప్తానో మనం పేరెంట్స్ చెప్పినా కానీ తీసుకోలేని ఉంటాయండి, తీసుకోలేరండి వాళ్ళు. అంటే వాళ్ళ మంచి కోసం చెప్పినా కానీ ఇది కరెక్ట్ కాదు. మా అమ్మ కదా, మా అమ్మ నన్ను మంచి బాటలో పెట్టాలి లేదా మంచి మార్గంలో నడిపించాలి అనేసి ఇలా చెప్తుంది అని చెప్పేసి మన దగ్గర వినరండి. 40% కూడా మన దగ్గర వినరండి. అదే వర్డ్ టీచర్ చెప్పగానే కంపల్సరీగా వింటారండి. అంటే మేడం కొడతారనో లేదా ఇంకోటి వాడి వేరియేషన్లో వాడు అర్థం చేసుకుని మేడం చెప్తే మాత్రం కంపల్సరీగా వింటారండి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన పిల్లల వంతు మనం ముందు బాధ్యతగా ఉండాలండి. వాళ్ళని చిన్న చిన్న హ్యాపీనెస్కి దూరం చేయొద్దు. నా ఫోన్లాగా మా వాడికి తెలియదండి. మా పిల్లాడు ఫోన్ తీసుకోడండి. ఒకవేళ మేడం చెప్పిన సబ్జెక్ట్ ఏదైనా సరే కావాలి అంటే నేను 4-5 సార్లు అడిగితే కానీ నేను ఫోన్ ఇవ్వనండి. మమ్మీ 10 మినిట్స్ కూడా చూడండి, జస్ట్ 5 మినిట్స్ చూసి నేను వర్క్ రాసుకుంటాను అంటాడండి. కావాలంటే ఇప్పుడు ఓన్గా పిలిపించి అడగొచ్చు, నో ప్రాబ్లం. టీవీ సండే టైం చూస్తాడండి. మార్నింగ్ లేవగానే టీవీ పెడతాడు. నువ్వు టీవీ పెట్టావేంటి? 1 అవర్ మాత్రమే ఛాన్స్, ఒక అరగంట బయటికి వెళ్ళి ఆడుకో. నేను చెప్తానండి, అలాగే కంటిన్యూ చేస్తాను. ఒకవేళ వెళ్ళలేదా మెయిన్ ఆఫ్ చేసేస్తానండి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఉంటామో నిజంగా మనం ప్రాపర్గా ఉండి నేను ఇది నేర్పిస్తున్నానండి మా పిల్లాడికి, మీరు ఏం నేర్పిస్తున్నా టీచర్ అని క్వశ్చన్ చేయడానికి ఉంటుందండి. మనమే ప్రాపర్గా లేనప్పుడు మేడమ్స్ని క్వశ్చన్ చేయలేం. అలా అని అందరూ ఒకలాగే ఉంటారని నేను అన్నండి. ఎవరిని బ్లేమ్ చేసి చెప్పట్లేదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఒక పిల్లల గురించి మాత్రమే కాబట్టి పిల్లలు వాళ్ళకంటూ వచ్చే వరకు కూడా వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా సరైన వాటిలో నడిపించుకుంటే మన పిల్లలే మనకు ఆనమిచ్చేయాలండి. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. మా పిల్లడు ఇప్పుడు నేను ఫోన్ అంటే నేను గొప్పని కాదు, నేను ఫోన్ ఇవ్వట్లేదు ఓకే. ఇంకొకరి పిల్లడు మా వాడు చాలాసార్లు అంటాడు, అంగో కార్తీక్ ఉన్నాడా ఫోన్తోనే ఆడుకుంటాడు, నువ్వు ఇవ్వేంటమ్మా. వాళ్ళకి ఉందరా, వాళ్ళకి కెరియర్ మీద కేరింగ్ లేదు, వాళ్ళు ఆడుకుంటారు, ఆడుకొని. మనం అలా కాదు నాన్న, మనకు ఫోన్ అవసరం లేదు. ఫోన్ అవసరం లేకుండానే మనం కష్టపడాలి, మనం చదువుకోవాలి. మీ కాలంలో ఇప్పుడు ఫోన్లు టీవీలు వచ్చినాయి, మా కాలంలో అవి ఏమి ఉండేవి కాదు. పేరెంట్స్ మీటింగ్కి నిన్న సాయంత్రం కూడా నేను చెప్పానండి మా వాడికి, పేరెంట్స్ మీటింగ్ అనగానే నేను వచ్చేస్తాను, మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరు వచ్చేవారు కాదండి. పేరెంట్స్ మీటింగ్ అంటే సారు 3 డేస్ 4 డేస్ తిట్టేవారండి. ఒక్కరు కూడా స్టూడెంట్ వెళ్ళి పేరెంట్స్ని తీసుకురాలేకపోతున్నారండి. మా డాడీ పొద్దుటే లేచేవారండి, టవల్ బజార్ వేసుకుని పొలం వెళ్ళిపోయారు. మా అమ్మ ఇంట్లోంచి అప్పటి నుంచి ఇప్పుడు కూడా బయటికి రాదండి. ఇంకా మనం పిల్లల గురించి మనం ఎలా అయితే మార్చి ఎలా చేస్తున్నామో మనం కంటిన్యూగా మన పిల్లల కోసం ఒక భవిష్యత్తు ఏముందండి. ఇంటికాడ కూర్చుంటే పని అయిపోయిన తర్వాత ఏదో ఒకటి లేదా కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఫోన్ చూసుకోవడం, అలా కాకుండా
పిల్లల కోసం ఒక్క హాఫ్ అన్ అవర్ స్కూల్కి వచ్చాను చూడండి, ఆనాక ఈవినింగ్ వాళ్ళ సంతోషం చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్లోనే మనకు కొన్ని కోట్లు దొరుకుతాయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం అంటే ఈవినింగ్ స్కూల్లో ఈవినింగ్ చూసినప్పటికీ మేడం ఎప్పుడు నాకు కాల్ చేసినా అందులో ఏదో రీజన్ ఉంటుంది. ఆవిడ కోపడినా లేదంటే పిల్లల గురించి ఒక రీజన్ చెప్పినా అందులో కంపల్సరీ ఒక కారణం ఉంటుందండి. దాని గురించి ఆవిడ మాట్లాడమని చెప్పాను. అలా ఏంటంటే మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల విషయంలో మిగతా వాళ్ళ రిలేటివ్స్ ఎవరు పట్టించుకోకపోయినా పాపం ఆవిడ ఎంతో కృషి చేస్తుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్తో అంటే మేడంతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా సహకరిస్తే వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆవిడ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ టు గివ్ దట్ పేరెంట్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మేము ఎప్పుడు కూడా పిల్లలకి చెబుతూ ఉంటామండి, నిజంగా మీ పేరెంట్స్ ఎంతో మంచివారమ్మా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు మిమ్మల్ని. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు, డ్రెస్ ఫ్రీ ఇస్తున్నారు, ఫీజు కట్టక్కర్లేదు. అయినప్పటికీ మిమ్మల్ని ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఇక్కడ ఎందుకు జాయిన్ చేశారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి అని మేము పిల్లలకి ఎప్పుడు చెబుతూ ఉంటాం. మీరంటే వాళ్ళకి ఎంత ఇష్టం కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. లేదంటే మిమ్మల్ని మీ మీద అంత ఇష్టం లేకపోతే మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసేవారు కదా, అన్నీ ఫ్రీయే కదా, డబ్బులు కట్టక్కర్లేదు. అయినా ఇంత కష్టపడుతూ వాళ్ళు ఇలాగా ఫీజులు అవి పే చేసి బుక్స్ కొనుక్కొని డ్రెస్ కొనుక్కొని ఇవన్నీ కొని మీ ఇలా చేస్తున్నారంటే మీరంటే వాళ్ళకి ఎంత ఇష్టమో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఎప్పటికప్పుడు పిల్లలకి చెబుతూనే ఉంటామండి ఈ విషయం. నెక్స్ట్ ఇంకెవరైనా పేరెంట్స్ ఉంటే అడగండి. సంకోచించొద్దండి, నిజంగానే అండి. ఆవిడ యొక్క ఎక్స్పీరియన్స్ చిన్ననాటి ఒక జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకున్నారు. ఆవిడ నిన్న వచ్చారని మరి పండుగ పనున్నా సరే రావడం జరిగిందండి. ఎందుకంటే ఒక అబ్బాయి ప్రైమరీ, ఒక అబ్బాయి హై స్కూల్ అయినా సరే నిన్న మరి ఈరోజు ఇద్దరు నుంచి ఏ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఆటో పెట్టుకుని రావడం అనేది, థర్టీన్ టైం రావడం అనేది కష్టం. అలా ఎవరైనా మీ యొక్క పిల్లల గురించి ఇలా ఉంటే బాగుంటుంది, స్కూల్లో ఇలా చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా సలహాలు ఇస్తే మేము పాటించడానికి ఉంటుంది. ఇవ్వండి, చెప్పండి అమ్మా. మేడం చెప్పండి మేడం, హ్యాండ్ రైజ్ చేసేస్తాను. ఇక్కడ వేస్ట్ చేయొద్దు మేడం, మీరు ఎంతో పనితో ఇంటి కూర్చుంటారు. ఫాస్ట్గా ఉంటే సజెషన్స్ ఇచ్చేయండి. సంతోషం మేడం, మాట్లాడండి. చెప్తాను కదండి, మాట్లాడండి అమ్మా, పర్వాలేదు. ఏదైనా సజెషన్స్ ఇస్తే మేము అది మాకు రీజన్ అనిపిస్తే మేము కంపల్సరీ మీరు ఉద్దేశం చెప్పండి ఒకసారి. అసలు ఎప్పుడు కాల్ చేయలేదు కదా మీకు, కొట్టినా కానీ మీరు కొట్టారని కొన్ని జెంట్స్ ఎవరైనా మాట్లాడతారండి? వాళ్ళు కోపపడుతున్నారండి, క్వశ్చన్ రావట్లేదు. ఓకే అలాగే జెంట్స్ ఒకసారి రాజు మీ స్టాటస్ చూస్తామండి, దాంట్లో వచ్చి మేము ఒక సందేశం పిల్లలకి ఇవ్వాలండి. తప్పదు, మీ మనసులో ఏదో ఒకటి ఉంటుందో చెప్ప. ఎన్ఆర్ఐ రాయుడు వెంకటేశ్వర గారు, ప్లీజ్ కమ్ అండ్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ పేరెంట్స్. ఓకే, జెంట్స్ తరఫున రాయుడు వెంకటేశ్వర సార్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈజ్ మై ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్. ఎన్ఆర్ఐ ఈజ్ వర్క్ ఇన్ బెహరాన్, దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటారండి, జాబు. అందరికీ నమస్కారం అండి. నేను గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చాను. మాది చెముళ్ళంక. నా పేరు రాయుడు వెంకటేశ్వరరావు. మీకు అందరూ తెలిసే ఉంటుంది, మా నాన్నగారి పేరు రాయుడు గోపాలకృష్ణ గారు. యాక్చువల్గా నేను చదువుకున్నప్పుడు మాకు ఇక్కడ రోడ్డు డివైడర్ కొత్త రోడ్డు వచ్చింది కదా, రెండు లైన్లు అయింది కదా, ఆ రోడ్లో మా ఇల్లు ఉండేది. ఫ్యాన్సీ స్టోర్ అదంతా ఉండేది అనమాట. ఆ రోజుల్లో మా అంతా చదువు అంతా బాగానే సాగింది. తర్వాత చదువుకోవడానికి కూడా చాలా కష్టమైంది అనమాట మాకు. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే పాలిటెక్నిక్ చదివించాడు మమ్మల్ని. పాలిటెక్నిక్ చదివించడానికి ఉన్న 5 గుంఠాల స్థలం, ఆయన పేరు మీద ఉన్న స్థలం అమ్మి మమ్మల్ని చదివించాడు. తర్వాత మేము సొంతంగా చదువుకుని హైదరాబాద్లో అలా ముందుకెళ్ళాం. బట్ ఇక్కడ మేము చెప్పాల్సింది ఏంటంటే,
ముఖ్యంగా అప్పుడు చదువుకున్నప్పుడు చాలామందికి జాబులు దొరికాయి అప్పుడు అందరికీ కూడా. ఈరోజు ప్రస్తుతం ఉన్న చూస్తుంటే చదువుకున్న వాళ్ళకి కూడా చాలామందికి జాబులు దొరకట్లేదు. కానీ దానివల్ల చాలామంది నిరాశ చెందుతున్నారు. ఆ నిరాశ చెందకుండా మన పేరెంట్స్ మీరు మీ పిల్లలకి ముఖ్యంగా చదువు వల్ల వచ్చేది మనకి మనం నేర్చుకోవాల్సింది చదువు వల్ల ఒక మెచ్యూరిటీ, సాటి మనుషుల పట్ల దయగా ఉండడం, ప్రేమగా ఉండడం, కష్టపడి పనిచేయడం, తనని నమ్ముకునేలాగా మీరు అందరూ కూడా పేరెంట్స్గా మీరు అందరూ కూడా కష్టపడాలి. అదే ముఖ్యంగా అప్పుడు మా నాన్న కూడా చదువు ఇప్పుడు నేను చాలామందికి అప్పుడు చదువుకున్నప్పుడు చాలామంది ఆర్ఆర్బీలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులని 3 లక్షలు ఇస్తే 4 లక్షలు ఇస్తే జాబులు వస్తాయని చాలామంది అనేవారు. నేను అనేవాడిని మా ఇంటికి వచ్చి, అమ్మ నీకు పొలం ఉంది కదా అమ్మేసి 3 లక్షలు ఇస్తే నేను రైల్వే జాబ్ వస్తుంది నాకంట అంటే మా నాన్న అనేవాడు, ఎవడో జాబ్ నీకెందుకు, నువ్వు కష్టపడి అది చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే నీ డబ్బు మాకు అక్కర్లేదు, నువ్వేం సాయం చేయగలదు, నీ కష్టపడి పైకి రా అని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో మేము ఆ రోజు ఆ మాటతో నేను బట్టలు సర్దుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా నాన్నకి చెప్పి ఇంట్లో చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా నేను అప్పుడు మన కొండపూడి శివనారాయణ అబ్బాయి, ఉమాశంకరన్ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాను కొన్ని వాళ్ళు. వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఉండే తర్వాత సొంతంగా బయట రూమ్ తీసుకుని అలాగా నాకంటూ జాబ్ సంపాదించుకుని అప్పుడు 1000 రూపాయలు జాబ్ చేసుకుంటా అలాగ కష్టపడతా ఈరోజు ఇంతవరకు వచ్చానమాట. అప్పుడు ఈటీవీ నెట్వర్క్లో పనిచేశాను, తర్వాత జీ తెలుగులో పనిచేశాను, తర్వాత ఇప్పుడు బెహరన్లో చేసి వచ్చాను. సో ఇలాగా ఇన్ని రకాలుగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మనం పిల్లలకి ఎప్పుడైనా సరే ఏంటంటే సమాజం మనం క్రియేట్ చేయాల్సిన సమాజం చదువు అనేది. ఎందుకంటే ముఖ్యంగా చదువు లేకపోతే ఏమవుతుంది పిల్లలకి ఈరోజు తినాలంటే ఏం చేయాలి, పక్కవాడు లాక్కుంటున్నారు. ఇప్పుడు అదే మనకి స్కూల్ కావాలంటే నడుస్తున్న స్కూల్ లాక్కుంటే తప్పు కదా. మనం కూడా ఒక స్కూల్ క్రియేట్ చేసే నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని పక్కవాడు తినేది మనం లాక్కుని, పక్కవాడు సంపాదించేది లాక్కుని, ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ రకంగా మనం చదువు వల్ల మనం మంచి కళలు కని మంచి స్ట్రాంగ్గా ఉండి 10 మందికి దారి చూపించేలాగా ఎప్పుడూ కూడా ప్రతి మూమెంట్స్ కూడా మనం ఒక ఆదర్శప్రాయంగా బతికి ఈ సమాజాన్ని సృష్టించి ఈ సమాజాన్ని మంచి దారిలో నడిపించే భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మనం ఈరోజు కష్టపడుతున్నారు. మీరు కూడా ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి ఏ రకంగా దారి చూపిస్తున్నారు. మీరు వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఒక రోల్ మోడల్గా మీరు ఉన్నారు. మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గరగా ఉంచి తల్లిదండ్రులను దూరం చేయకుండా మీ గ్రాండ్ పేరెంట్స్ మన తాతలను కూడా వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ ఈ రకంగా కూడా మీరు ప్రోత్సహిస్తూ ఎవరిని కూడా తప్పు పట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆ పిల్లలకి ఒక మంచి బుద్ధిని ఇచ్చి వాళ్ళ ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటుంటే వాళ్ళు కూడా మీ వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. మీరు కష్టపడే వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కష్టపడి పైకి వస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ప్రతిదీ కూడా ఇప్పుడు మన నేతాజీ స్కూల్ చదువుకున్నాము. నేను నేతాజీ స్కూల్లో మన శ్రీనివాస్ ఫ్రెండ్ చూస్తున్నాను. ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా స్టూడెంట్స్ కానీ ఏ రకంగా ఫెసిలిటీస్ పెంచాలి, అలాగే టీచర్స్ కూడా ఏ రకంగా డెడికేటెడ్ మన టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎప్పటి నుంచో కూడా. బట్ ఈ ప్రపంచం మనకి చాలా విశాలమైంది. ఇది ఒక్కటే కాదు, చెవులంగా చదివాము, చెవులంగా సెటిల్ అవ్వాలి, లేకపోతే రాజమండ్రిలో సెటిల్ అవ్వాలని కాకుండా కూడా ఏ రకంగా మనం మంచి ఏ జాబ్ ఏ రకంగా అంటే నేను పలానాది అవ్వాలంటే ఆ రకంగా దారి ఉంది. ఈరోజు ఆ దారి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దొంగ అవ్వాలంటే దొంగ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వాలంటే క్రిమినల్ అవ్వచ్చు, లేదంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవ్వచ్చు. ఈ రకంగా ముందుకెళ్ళి ఆ రకంగా మనం దారి వేసుకుంటే ఆ దారి చూపించే ప్రపంచం ఉంది. ప్రపంచం అన్నది చాలా విశాలమైంది. అలాగే ఈరోజు ఈ సోషల్ మీడియా అయిన వచ్చినా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈజీగా కనబడుతున్నారు అందరూ కూడా. అందువల్ల ఎవరు కూడా ఎంత దూరంగా ఉన్నారని పిల్లలను దూరంగా ఉంచకుండా దగ్గర ఉంచుకోవాలన్న భావన తగ్గించుకుని ఎంత దూరం వెళ్ళినా కూడా కష్టపడి పైకి వస్తున్నారన్న వాళ్ళకి అందరూ పిల్లలు సపోర్ట్ చేసి మీరు అందరూ కూడా వాళ్ళకి ఎక్కువ ఎదగడానికి మీరు అందరూ కూడా ఎక్కువ తోడ్పడాలి ఈ సమాజంలో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మన గతాన్ని కూడా అంటే మన పురాణాలు కూడా మనం మర్చిపోకూడదు. ఈ రోజుల్లో నేనున్నాను, మీరున్నారు, మీరు ఏ రకంగా జీవిస్తున్నారు, ఏ రకంగా మనం బతుకుతున్నాం ఈ సమాజంలో అన్నదానికి మనకి మహాభారతం, రామాయణం కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే మహాభారతంలో ఉన్న రోల్స్, ఆ పాత్రలన్నీ కూడా రామాయణంలో ఉన్న పాత్రలు కూడా మనతో ఒక పాత్ర మ్యాచ్ అవుతుంది. ఆ పాండవుల్లో, కౌరవుల్లో, ఫ్రెండ్ సర్కిల్లోనూ, రిలేషన్స్లోనూ, వైఫ్లోనూ కూడా మన ఒక పాత్ర మ్యాచ్ అవుతుంది. ఆ పాత్ర మ్యాచ్ అయితే ఆ పాత్రలో మనం జీవిస్తే మళ్ళీ దానికి అవుట్పుట్ ఏంటన్నది మహాభారతంలో చూపిస్తుంది అనమాట.
అందువల్ల అది మనకు కావాలా వద్దని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం మార్చుకోవాలంటే ఏ రకంగా మార్చుకోవాలి కృష్ణుడు చెప్పినట్టు ఆ రకంగా మనం పురాణాలను గతలు పెద్దలు చెప్పిన టీచర్లు చెప్పిన వీళ్ళందరూ కూడా మీ మంచి కోసం చెప్తారు. దాన్ని మనం అర్థం చేసుకుని ఈ జీవితం పిల్లల జీవితం సక్సెస్ చేయాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ గారికి మన ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి మేడం గారికి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్. బెస్ట్ పేరెంట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పేసి బెస్ట్ పేరెంట్స్ ఇస్తాము. ఒక ఊరిలో ఒక తల్లి ఉంది, భర్త లేడు, చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని పాపం ఏదో తనకు చేసిన పని చేసుకుంటూ బతుకుతుంది. అయితే ఆ బాబుని చంకలో పెట్టుకుని పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే ఒక రోజున ఒక మామిడి పళ్ళు అమ్ముతున్న ఒక మనిషి అలా వస్తూ ఉంటాడు బొట్టులో నెత్తిమీద పెట్టుకొని. అయితే ఈ బాబు ఏం చేశాడంటే ఆ చంకలో ఉన్న బాబు అలా అతను వెళ్తుంటే ఆ బొట్టులో ఉన్న మామిడి పండు పైనుంచి తెలియకుండా అలా తీసుకున్నాడు. అతను చూడలేదు, మామిడి పళ్ళు అతను చూసుకోలేదు, వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ చూశారు, అరే ఏంటి ఇది అంటే మామిడి పండు తీసుకున్నానమ్మా అన్నాడు. వాళ్ళు తెలియకుండా బాగా తీసేవరా, చాలా బాగా తీసావు అని చెప్పేసి అన్నది అమ్మ. అతను నెక్స్ట్ ఇంకో రోజు ఇంకొకటి తెలియకుండా తీసేస్తాడు. ఆ విధంగా ఉండగా ఏమైందంటే హీ బికేమ్ ఏ బిగ్ రాబర్. పెద్ద అయిన తర్వాత అతను ఏమవుతాడో తెలుసు కదా మనకి. ఎందుకంటే తల్లి ఆ రోజే కొట్టుంటే ఇలా తప్పురా అని చెప్పుంటే అతను ఇంకా ఆ పని చేయపోయేవాడు. కానీ చెప్పలేదు. అతను రోజు పెరుగుతూ ఇంకా దొంగతనాలు ఎక్కువ చేయడం, తర్వాత గజంగా మారడం, తర్వాత క్రిమినల్గా మారడం. చివరికి పెద్ద అయిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె ముసలి అయిపోయింది. అతను ఒకరోజు జైల్లో ఏదో దొంగతనం చేస్తుంటే పట్టుబట్టి జైల్లో పెట్టేశారు అతను. నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే ఒకసారి మా అమ్మని కలవాలని ఉంది అంటాడు ఆ బాబు. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలుస్తారు. వాళ్ళ అమ్మ బాగా ముసలివాళ్ళు అయిపోయారు. ఏంట్రా బాబు ఈ పని ఏంట్రా, జైల్లో ఎందుకున్నారా, ఏంట్రా ఇలా చేస్తామంటే అమ్మ ఒకసారి ఇలా రా అని చెప్పేసి దగ్గరికి పిలిచిన తర్వాత ఆ అమ్మని గట్టిగా ఇలా కొడతాడు అన్నమాట. ఎరా ఎందుకురా ఇలా కొట్టావు నన్ను అంటే, అమ్మ అప్పుడు చిన్నప్పుడే నేను ఒక దొంగతనం చేసిన అప్పుడే నువ్వు తప్పురా అని చెప్పుంటే నేను ఈరోజు ఇలా అయ్యి ఉండేవాడిని కాదు. నువ్వు అప్పుడేం చెప్పలేదు, భలే చేసావరా, భలే తెలివిగా తీసావరా అని చెప్పావు. ఈరోజు చూడు నా పరిస్థితి ఎలాగ అయిపోయిందో. అంటే ఏమీ లేదు. దీనివల్ల ఏంటంటే మనం చిన్న తప్పులను కూడా మీరు పిల్లలకి చెప్పు, ఇలా చేయకూడదమ్మా, అలా చేయకూడదమ్మా అని చెప్పేసి మీరు చెబుతూ ఉంటే వాళ్ళు అప్పటి నుంచి కూడా మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి చిన్నవే మీరు చాలా జాగ్రత్తగా పిల్లలకి మౌల్డ్ చేస్తూ ఉండాలి, జాగ్రత్తగా చెప్తూ ఉండాలి. అలా అయితే పిల్లలు మంచిగా ముందుకు వెళ్తూ ఉంటారు. చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ వర్డ్స్. ఓకే, పేరెంట్స్ అందరికీ మరోసారి ధన్యవాదాలండి. ఓకే మేడం, వాళ్ళ ఇద్దరు పిల్లల గురించి నిన్న మరియు ఈరోజు కూడా మీటింగ్ రావడం జరిగింది. అలాగే వచ్చి వాళ్ళ మేడం యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. దాని గురించి ఒక కాంప్లిమెంట్ కింద ఆవిడకి చిన్న ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అన్న మేడం ప్లీజ్. మేడం ప్లీజ్. తన ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళ హస్బెండ్ గారికి కుదరకపోతే నిన్న పనిగట్టుగా ఆవిడ ఓకే పిల్లల్ని వ్యాన్ ఎక్కించి పంపించి మళ్ళీ ఈరోజు కూడా పనిగట్టుకుని వాళ్ళ పెద్ద అబ్బాయి గురించి రావడం జరిగింది. దట్టు ఆవిడ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఓకే ఆవిడకి కాంప్లిమెంట్ ఇవ్వాల్సిందో ఫోటో సార్ మీరు అనౌన్స్ చేయండి సార్. మనకు సార్ మా పిల్లల తల్లిదండ్రులందరికీ నా నమస్కారం. సో ఈరోజు బెస్ట్ పేరెంట్స్ అన్నాం. బెస్ట్ పేరెంట్స్ అంటే మా అందరం బెస్ట్ పేరెంట్స్. ఎందుకంటే గురువులుగా జీవిత పాఠాలు నేర్పించే మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. స్నేహితులుగా మన బాధలను ఆనందాలను పంచుకోవడానికి వారిని మించిన వారు లేరు. మార్గదర్శకులుగా మంచి చెడు మధ్య తేడా చెప్పి సరైన పద్ధతిలో మార్గంలో నడిపిస్తారు. సో మనందరం కూడా బెస్ట్ పేరెంట్సే. కానీ
ఇక్కడ కొంతమందికి బెస్ట్ పేరెంట్స్ అనేసి ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాం. అది ఎందుకని ఇస్తున్నాం అంటే, సో వీళ్ళు మనకంటే కొంచెం బెటర్. ఎందుకు బెటర్ అంటే, వాళ్ళ పిల్లల విషయంలో ఏ చిన్న విషయమైనా ఫోన్ చేసి కనుక్కోవడము, లేదంటే ఈరోజు మా అమ్మాయి స్కూల్కి రావట్లేదు, లేదంటే ఈరోజు మా అబ్బాయి చదవలేదు, ఎక్కడికో వెళ్ళాం, ఇలా చెప్తూ ఉంటారు. సో పేరెంట్స్ అందరూ కూడా బెస్ట్ పేరెంట్సే, కానీ వీళ్ళు కొంచెం బెటర్. సో ఇందులో మొట్టమొదటిగా ఎస్ కుసుమప్రియ 9th క్లాస్, పేరెంట్ వచ్చేసి ఎస్ లక్ష్మి, ఎస్ సూరిబాబు, చెముడులంక. కమ్ మ్యామ్, రండి మేడం. క్లాస్ గిఫ్ట్ మ్యామ్ మేడం ఓ కుసుమప్రియ ఇలా ఇక్కడ తీసుకోండి మీకే పేరెంట్స్కే. నెక్స్ట్ బెస్ట్ పేరెంట్ నాగిరెడ్డి బాల, 10th క్లాస్, మదర్ నేమ్ రామలక్ష్మి, ఫాదర్ నేమ్ ఎన్విజి కృష్ణ. కమ్ సార్. నాగిరెడ్డి బాల పేరెంట్స్ వచ్చారా మ్యామ్? నాగిరెడ్డి బాల రండి మ్యామ్. అంటే పిల్లలు మీరందరూ కేర్ తీసుకుంటున్నారు, కొంచెం ఎక్కువ మీరు కొంచెం ఎక్కువ చూపించారు పేరెంట్స్, అందుచేత వీళ్ళకి ఈ ప్రైస్ రావడం జరిగింది. రండమ్మా మేడం. సార్ ర్యాంక్స్ అయినా వచ్చేసి నెక్స్ట్ మా స్కూల్లో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. మా స్కూల్లో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్. సో అందరూ చదువుతారు, కానీ అందరికీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ రావాలనే అందరికీ ఉండదు. సో అందులో కొంతమందికి మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కొంతమందికి మాత్రమే సెకండ్ ర్యాంక్ వస్తుంది. సో వాళ్ళకి మేము ఒక కాంప్లిమెంట్ గిఫ్ట్ అండ్ ర్యాంక్ బ్యాచ్ ఇస్తున్నాం. ఫస్ట్ 6th క్లాస్ ఏ సెక్షన్ కే సుభాష్, ఫస్ట్ ర్యాంక్. సుభాష్ పేరెంట్స్ కమ్ హియర్. సుభాష్ పేరెంట్స్ కర్రా సుభాష్ రండి మేడం. కర్రా సుభాష్ పేరెంట్స్. సుభాష్ కమ్ ఫాస్ట్. కర్రా సుభాష్ అండ్ కర్రా లక్ష్మి గారు ప్రైజెస్ అన్నీ ఏంటంటే నేను అయితే కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ ర్యాంక్ సార్. ఎస్ మ్యామ్, ఫస్ట్ ర్యాంక్. ఫాదర్ చేత పెట్టించండి ర్యాంక్ బ్యాచ్, మదర్ అయినా పెట్టండి. ఫస్ట్ ర్యాంక్ కర్రా సుభాష్. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ 6th క్లాస్ ఏ సెక్షన్ సిహెచ్ శ్రీనిధి. కమ్ ఫార్వర్డ్. సిహెచ్ శ్రీనిధి. పేరెంట్స్ వస్తే రండి. మా పేరెంట్స్ వచ్చారా? కమ్ మ్యామ్. పేరెంట్స్ శ్రీనిధి పేరెంట్స్. శ్రీనిధి పేరెంట్స్ మా పేరెంట్స్ వచ్చారమ్మా. ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళిపోయినారా? వచ్చి వెళ్ళిపోయినారేమో. ర్యాంక్ పెట్టి పెట్టండి. మీరు పెట్టండి. నో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ 6th క్లాస్ బి సెక్షన్ వి నిఖిల్. మా కమ్ ఫార్వర్డ్. వి నిఖిల్ పేరెంట్స్ వచ్చారండి. మా పేరెంట్స్ వచ్చారా? కమ్ ఫార్వర్డ్. రండమ్మా. మేడం ఇవ్వండి, ఇస్తూ ఉండే టక్ వంటి పెట్టించండి.
సిక్స్త్ క్లాస్ ఏ సెక్షన్ మీరే పెట్టండి అమ్మా, పెట్టండి. బ్యాడ్, వెరీ గుడ్. సెకండ్ ర్యాంక్ గోస్ టు ఎస్ శ్రీవల్లి. ఎస్ శ్రీవల్లి, కమ్ ఫార్వర్డ్. ఎస్ శ్రీవల్లి. పేరెంట్స్ కూడా ముందుకు రండి. మా పేరెంట్స్ వచ్చారా? మేడం గిఫ్ట్స్ మీరు ఇవ్వండి, మేడంకే చూపించండి. నెక్స్ట్ ఎవరు సార్? సెవెంత్ సార్. ఎస్ శ్రీవల్లి సెకండ్ ర్యాంక్. రండి. పేరెంట్స్ వచ్చారండి. పర్లేదు, తీసుకోండి సార్. సెకండ్ ర్యాంక్. బ్యాడ్జ్ బ్యాడ్జ్ పెట్టారు. సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ జీ కావ్య ఫస్ట్ ర్యాంక్. జీ కావ్య, కమ్ ఫార్వర్డ్. సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ జీ కావ్య, కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్ వచ్చారండి. ర్యాంక్ పెట్టండి, బ్యాడ్జ్ ఫస్ట్. రండి అమ్మా. సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ సెకండ్ ర్యాంక్ గోస్ టు ఎస్ సాయి. ఎస్ సాయి, కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్. ఎస్ సాయి పేరెంట్స్. నో. ఓ సాయి సెకండ్ ర్యాంకా? ఓకే. రాలేదా సార్ బాబు? ఓకే. ర్యాంక్ బెట్ పెట్టేయండి సార్, ర్యాంక్ బెట్ పెట్టేయండి. సెవెంత్ క్లాస్ బి సెక్షన్ ఎన్ జ్యోతి ఫస్ట్ ర్యాంక్. ఎన్ జ్యోతి, కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. ఎన్ జ్యోతి. హాయ్ జ్యోతి, కమన్. ఫస్ట్ ర్యాంక్ అండి. ఎస్ సార్, ఫస్ట్ ర్యాంక్. సెకండ్ ర్యాంక్ గోస్ టు పి చైతన్య సెకండ్ ర్యాంక్. సిక్స్త్ క్లాస్ బి సెక్షన్, కమ్ ఫార్వర్డ్. పి చైతన్య. చైతన్యలో చైతన్య పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్. చాలా ఫీల్ అయిపోయి 1 మార్క్. అబ్బో, 1 మార్క్ డిఫరెన్స్. ఒక మార్కా తేడా అంతే అండి. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తేడా అంటే మార్కు, 6 మార్కులు, 2 మార్కులు. హాఫ్ మార్క్ అయినా ఫస్ట్ ర్యాంక్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎయిత్ క్లాస్ ఎస్ శృతి. ఎస్ శృతి, కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎస్ శృతి ఎయిత్ క్లాస్. పేరెంట్స్ వచ్చారమ్మా. రావాలండి, పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్. వచ్చారమ్మా. పేరెంట్స్ ఎస్ సార్. సిస్టర్స్ అండి. ఎస్ శృతి. ఇద్దరు కూడా బాగా చదువుతారు. ఎయిత్ క్లాస్ సెకండ్ ర్యాంక్ గోస్ టు డి దివ్య శ్రీదేవి, కమ్ ఫార్వర్డ్. డి దివ్య శ్రీదేవి, కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్. కష్టపడమని చెప్పాలి మేడం. దమ్మా దమ్. How many marks difference girl? 6 marks. Next time you need to defeat. Try hard. ఫస్ట్ వచ్చిందండి. నైన్త్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఎన్ సుమశ్రీ. ఎన్ సుమశ్రీ, నాగిరెడ్డి సుమశ్రీ, కమ్ ఫార్వర్డ్. పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్. రామ్మా సుమశ్రీ. మేడం పెట్టండి, బ్యాడ్జ్ పెట్టండి. తండ్రి తెలివితేటలో సుమశ్రీ బాగా నిండుగా ఉన్నాయనుకుంటున్నాను. నైన్త్ క్లాస్ సెకండ్ ర్యాంక్ గోస్ టు కే హరిణి, కమ్ ఫార్వర్డ్. కే హరిణి,
హరిణి ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇప్పుడు ఫస్ట్ లేదా సెకండ్ సెకండ్ సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇంకా సార్ 10th క్లాస్ దూలం భావన దుర్గాలక్ష్మి. ఫస్ట్ ఎస్ దుర్గాలక్ష్మి, ఓకే. సెకండ్ డి భావన. 10th class. First rank goes to S. Durgalakshmi. Come forward. S. Durgalakshmi. అది చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ సెకండ్ అది చెప్పండి సార్. ఎస్ స్కూల్లో జాయిన్ వీళ్ళు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువుతున్నారండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరే. ఎప్పుడు ఫస్ట్ సెకండ్ దుర్గాలక్ష్మి, అనదర్ గర్ల్. డి భావన. ఎన్ఆర్ఐలో కూడా వెళ్ళొచ్చు. ఎన్ఆర్ఐలో కూడా ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది మేడం. సెకండ్ అమ్మాయి. సెకండ్ భావన. సెకండ్ ర్యాంక్ గోస్ టు దోలం భావన. కమ్ ఫార్వర్డ్. దోలం భావన. పేరెంట్స్ ఎన్ భావన పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్. బాగున్నారా అమ్మ బంగారు? అంతా మన దగ్గర నర్సరీ నుంచి మన దగ్గర ఉన్నాం. ఈ అమ్మాయి కూడా మా స్కూల్లో నర్సరీ నుంచి 10th వరకు కంటిన్యూగా చదివిందండి. ఇద్దరు కాంపిటీషన్ అండి, ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ఉంటాయి. రండి అని యాడ్ చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మా అబ్బాయి ఐఎంఓ ఎగ్జామ్ రాశాడు 6th క్లాస్. నాకు మార్క్స్ ఎలా వచ్చినాయో తెలియలేదు. ఎవరండి ఏం పేరు? 6th క్లాస్ ఏ తేజసాయి గణేష్. తేజసాయి గణేష్ ఆకులో తేజసాయి మ్యాథ్స్ రాశాడా? ఐఎంఓ రాశాడు. చూస్తాను చెప్తాను.